నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్లపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో హరీష్ రావును రాజకీయంగా గద్దె దించే వరకు తాను నిద్రపోనని, అవసరమైతే అక్కడే ఇల్లు కట్టుకుని ఉంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ వయసు పైబడిందని, ఆయన రిటైర్మెంట్ దశకు చేరుకున్నారని వ్యాఖ్యానించిన మైనంపల్లి ఇక తమ లక్ష్యం హరీష్ రావు, కేటీఆర్లేనని అన్నారు. కేసీఆర్ పేరు లేకుండా హరీష్ రావు, కేటీఆర్ల రాజకీయ దుకాణాన్ని మూసివేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు ప్రాణ త్యాగాలు చేశారని, కానీ ఇప్పుడు కొందరు ఆ త్యాగాల ఫలితాలను అనుభవిస్తున్నారని విమర్శించారు. సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో వడ్ల లారీలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని ఆరోపించిన ఆయన, ఒకప్పుడు సాధారణ స్థాయి నుంచి వచ్చిన హరీష్ రావు, కేటీఆర్లు ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు చేశారని కూడా ఆరోపించారు. ఈసారి సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, గత 26 ఏళ్లుగా కాంగ్రెస్ కు మున్సిపల్ చైర్మన్ పదవి దక్కలేదని గుర్తు చేశారు. హరీష్ రావు, కేటీఆర్లకు అనుకూలంగా భారీ స్థాయిలో సోషల్ మీడియా వ్యవస్థ పనిచేస్తుందని, డబ్బులు ఖర్చు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అవసరం వచ్చినప్పుడు ఆంధ్ర, తెలంగాణ అంశాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కార్యకర్తల కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని, వారికి అండగా నిలబడతానని మైనంపల్లి భరోసా ఇచ్చారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు 200% గుర్తింపు ఉంటుందని, రాబోయే మున్సిపల్ ఎన్నికలు కార్యకర్తల కోసమేనని అన్నారు. సోషల్ మీడియాలో అనవసర పోస్టులు పెట్టి వివాదాల్లో చిక్కుకోవద్దని కార్యకర్తలకు సూచించిన ఆయన, తాను మాజీ ఎమ్మెల్యే అయినా కార్యకర్తలు మాత్రం మాజీలు కారని చెప్పారు. గెలిచే అవకాశాలు ఉన్న వారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేటకు ప్రత్యేక కోటా కింద నామినేటెడ్ పదవులు తీసుకొస్తామని, పార్టీ జెండా మోసిన కార్యకర్తలను ఎప్పటికీ మరవబోమని మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.